తెలంగాణ ప్రజలకి బాస్లంటూ ఉంటే అది తెలంగాణ ప్రజలే అని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట ఈరోజు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. రివ్యూల పేరిట తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఢిల్లీ చేతిలో పెడుతున్నారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? 6 గ్యారంటీలపై, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ పెద్దలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు బహిరంగ లేఖ రాశారు. ఇది ఒక రాజకీయ లేఖ కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల్ని నమ్మించారు. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచాయి, అయినా ఇంతవరకు హామీలు అమలు కాలేదు. 6 గ్యారెంటీల్లో 90% కూడా అమలు కాలేదు. కానీ ఢిల్లీకి మాత్రం 63 సార్లు చక్కర్లు కొట్టారని హరీష్ రావు గారు మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేసిన మాట మీకు కనీసం గుర్తుందా అని హరీష్ రావు గారు నిలదీశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను, మహిళలను, వృద్ధులను, రైతులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలను హామీల పేరుతో నమ్మించి నట్టేట ముంచారు. అసలు హామీలు అమలు చేసే ఆలోచన మీకు ఉందా అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో స్కీమ్ల కంటే ఎక్కువ స్కామ్లే జరుగుతున్నాయని హరీష్ రావు గారు లేఖలో పేర్కొన్నారు. సింగరేణి నుండి సైట్ విజిట్ వరకు, పవర్ నుండి ఎక్సైజ్ వరకు, ఆర్టీసీ నుంచి ఎన్టీపీసీ వరకు రోజుకో స్కామ్ జరుగుతుందని హరీష్ రావు గారు ఆరోపించారు. స్కామ్లతో దోచుకొని ఢిల్లీ పెద్దలకు కట్టబెడుతున్నారా అని హరీష్ రావు గారు అడిగారు. ఇది ప్రజాపాలన లేక ఢిల్లీ పెద్దల పాలన చూడాలి. ఈ మీటింగ్తో అయినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేక ఢిల్లీ పెద్దల పాటే పాడతారా?